వన్స్ డయాబెటీస్ నిర్ధారణ అయ్యాక ఈ పేషెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాత్రులు భోజనం మానేయాలి. రాత్రులు భోజనం మానకుండా గ్లూకోజ్ కంట్రోల్ అన్నది జరగదు. అలాగే ప్రతిరోజు వ్యాయామం, నడక చేయాలి. అలాగే తినేది కూడా ఒక్కసారే తినకూడదు. కొద్దిగా కడుపు కొద్దిగా ఖాళీగా ఉంచుకుంటూ 3-4 అవర్స్ ఇంటర్వెల్స్ తోటి తింటూ ఉండాలి. ఈ పాలిష్డ్ రైస్ అన్నది అవాయిడ్ చేయాలి. ఈ పేషెంట్స్ బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అవ్వడం అన్నది చాలా మంచిది. అలాగే రైస్ అది బ్రౌన్ రైస్ అయినా కానీ మెజర్డ్ రైస్ మాత్రమే తినాలి. మెజర్డ్ రైస్ అంటే కొలుచుకుని ఒక చిన్న గిన్నెతోటి కొద్దిగా తినాలి. కూరలు ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి. కూరల్లో కూడా దుంప కూరలు లాంటివి అవాయిడ్ చేయాలి. ఆకుకూరలు ప్రతిరోజు ఆహారాలు ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే అదర్ వెజిటబుల్స్ అంటాం, బీరకాయ, బెండకాయ, దొండకాయ, ఈ దుంప కూరలు కానివి ఇవి ప్రతిరోజు ఆహారాలు ఉండేటట్టు చూసుకుంటే, అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఈ కొబ్బరి చట్నీ లాంటివి అవాయిడ్ చేయాలి. చాలామంది నేను 2 ఇడ్లీ తింటున్నాను, 1 దోశ తింటున్నాను అంటారు. దానికి సరిపడా కొబ్బరి చట్నీ తినడం జరుగుతుంది. దీనివల్ల క్యాలరీస్ ఎక్కువ వస్తాయి బాడీకి. మన లో క్యాలరీ డైట్ తీసుకోవాలి. డయాబెటీస్లో మోడరేట్లీ వర్కింగ్ అడల్ట్కి 1600 నుంచి 1800 క్యాలరీస్ మాత్రమే ఒక రోజుకి తీసుకోవాలి. అదే డయాబెటీస్ లేని వాళ్ళు 2400, 2500 అలా తీసుకుంటారు. ఇది కాస్త తక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే పళ్ళు, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా జాంకాయ తినొచ్చు. ఈ బెర్రీస్ అంటాం, నేరేడు పళ్ళు, ఇవి కూడా మంచివి. సో అరటిపళ్ళు, మామిడి పళ్ళు, పైనాపిల్ లాంటి ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం కానీ చాలా తక్కువలో తీసుకోవడం కానీ చేయాలి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాడుతున్న యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఏ టైంలో తీసుకోవాలన్నది కూడా చాలా ముఖ్యం. చాలా విరివిగా వాడే సెక్లటాగాక్స్ అంటాం, అంటే సల్ఫోనైల్యూరియాస్, వీటిని తినడానికి 30 మినిట్స్ బిఫోర్ తీసుకోవాలి. అలాగే మెట్ఫార్మిన్ అన్నది విడిగా తీసుకుంటున్నట్టయితే తిన్న తర్వాతే తీసుకోవాలి. అదే కాంబినేషన్లో ఉన్నదైతే తినడానికి ముందు 30 మినిట్స్ బిఫోర్ తీసుకున్నా తప్పులేదు. అలాగే ఆల్ఫా గ్లూకోజరేజ్ ఇన్హిబిటర్స్ అంటాం, ఈ ఓగ్లిబోజ్ అనేది చాలా విరివిగా వాడే మందు. ఇది కాస్త హై గ్లూకోజ్ ఉన్న వాళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ఓగ్లిబోజ్ అన్న మెడిసిన్ కనుక తీసుకుంటుంటే దీనివల్ల గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అన్నది కొద్దిగా డిలే అవుతుంది కాబట్టి, అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి, అబ్జార్ప్షన్ అన్నది డిలే అవుతుంది కాబట్టి మొండి డయాబెటీస్ పేషెంట్స్కి యాడ్ చేయడం జరుగుతుంది. ఇవి ఆహారంతో పాటు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆహారంతో పాటు అంటే తినే ముందు వేసుకోవాలి. డయాబెటీస్ పేషెంట్స్లో 80% మెట్ఫార్మిన్ అనే డ్రగ్ని తీసుకుంటారు కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు ఏదైనా ఉంటే కనుక మెట్ఫార్మిన్ డ్రగ్ అన్న తీసుకోకూడదు. సీరం క్రియాటినిన్ 1.4 దాటితే కూడా మెట్ఫార్మిన్ అన్న తీసుకోకూడదు. దీనివల్ల లాక్టిక్ ఎసిడోసిస్ అన్న ఒక కాంప్లికేషన్ డెవలప్ అవ్వచ్చు. డయాబెటీస్కి డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్గా ఫార్మసీ నుంచి ట్రీట్మెంట్ దయచేసి తీసుకోవద్దు. ఎందుకంటే చాలా అవగాహన ఉండాల్సిన డిసీజ్. దీనికి ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఓవర్ ది కౌంటర్ తీసుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి ఈవెన్ బిఫోర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. దయచేసి ఆ పని చేయొద్దు. ఈ ఫుడ్స్ విషయానికి వస్తే చాలా చోట్ల చదువుతూ ఉంటారు, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని. అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఒక నిర్ధారిత టైంలో గ్లూకోజ్ ఎంత ఎలివేట్ అవుతుంది అన్న దాని మీద అసెస్మెంట్. రిఫైన్డ్ ఫుడ్స్, ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అన్నీ కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్ పదార్థాలే. ఇక్కడ చూసుకోవాల్సింది గ్లైసిమిక్ ఇండెక్స్. సో ఆహారంలో మీడియం అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే రిఫైన్డ్ చెయ్యని, అంటే బ్రౌన్ రైస్ అని, అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు అంటాం, ఇలాంటివన్నీ ఆహారాలు ఉండేటట్టు చూసుకోవాలి. పళ్ళ రసాల కన్నా ఈ మీడియం అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న పళ్ళన్నా కానివ్వండి, అవి కూడా యాజ్ సచ్ తీసుకోవడం అన్నది మంచిది.
జ్యూస్ రూపంలో కాకుండా ప్రపంచంలో యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ మీద జరిగే రీసెర్చ్ ఇంకే డ్రగ్స్ మీద జరగట్లా. చాలా రకాలు ఈ మధ్యకాలంగా వచ్చిన SGLT2 రిసెప్టర్ ఇన్హిబిటర్స్ కానివ్వండి, ఇప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న DPP-4 ఇన్హిబిటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వన్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాత చాలామందికి సరైన మెడిసిన్ సరైన డోసులో పడితే ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తుంది. చాలా రకాలు ఉన్నాయి. పర్టికులర్గా పోస్ట్ ప్రాండియల్ హైపర్గ్లైసీమియా, ఇవి తగ్గాలంటే ఏంటి అంటే, కొంతమందికి తిన్న వెంటనే చాలా హై గ్లూకోజ్ షూటప్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ తగ్గుతుంది. ఇలాంటి వాళ్ళకి మెగ్లిట్నైట్స్ యూజువల్గా ప్రిఫర్ చేస్తున్నారు. ఇలా చాలా కొత్త యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ రీసెర్చ్లో డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అపోహలకు పోకుండా అల్లోపతి వైద్యం తీసుకోవాలనుకుంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య ఈ షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఆయుర్వేదంలో ఎలా ఉంది, నేచురోపతి ఎలా ఉంది, ఇవన్నీ నేను ఒక అలోపతిక్ డాక్టర్ను కాబట్టి మాట్లాడదలుచుకోలేదు. బట్ అలోపతిలో అయితే కనుక రీసెర్చ్లో చాలా డ్రగ్స్ డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ పర్యవేక్షణలో వైద్యం తీసుకుంటే, అలాగే వాళ్ళు చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ ఉంటే కంట్రోల్లో ఉంటుంది. ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఒకవేళ పని చేయకపోతే ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ పనిచేయాలంటే, ఈ ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్లో కొన్ని సెక్రెటోగాక్స్ ఉన్నాయి. అంటే ఈ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ సెక్రెషన్ని పెంచేవి. అలాగే కొన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి గ్లిటాజోన్స్ అంటాం, ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే థయాజోలిడిన్ డయాన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఈ గ్లూకోజ్ అన్నది ఫ్యాట్లోకి మజిల్స్లోకి ఎక్కువగా ఎంటర్ అయ్యేటట్టు చేసి గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఈ మెట్ఫార్మిన్ అంటే బైగ్వానైడ్స్ గ్లూకోనియోజెనిసిస్ని, అంటే కార్బోహైడ్రేట్ కాని సోర్స్ నుంచి గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం, అంటే లివర్ నుంచి గ్లూకోజ్ రిలీజ్ అవ్వడాన్ని తగ్గిస్తాయి. డిఫరెంట్ యాక్షన్స్ తోటి ఈ డ్రగ్స్ పనిచేస్తాయి. ఇవేవి సక్సెస్ కాలేదు అంటే దానికి ఆల్టర్నేట్ ఇన్సులిన్ మాత్రమే. టైప్ 1 డయాబెటీస్లో ఏ రకంగా అయితే ఇన్సులిన్ మాత్రమే ఆప్షన్ అయిందో, అలాగే టైప్ 2లో కూడా సరైన వైద్యం తీసుకున్నా, సరైన ఆహార నియమాలు పాటిస్తున్నా ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఇన్సులిన్కి రిసార్ట్ అవ్వడమే. ఇన్సులిన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ర్యాపిడ్ యాక్టింగ్ అంటాము, కొన్ని వెరీ ర్యాపిడ్ యాక్టింగ్ అంటాము. అంటే ఇవి యూజువల్గా పెద్ద వయసు వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. అలాగే మీడియం యాక్టింగ్ ఇన్సులిన్స్, లెంటి ఇన్సులిన్స్, NPH ఇన్సులిన్స్ అంటాం. అలాగే కొన్ని లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ కూడా నైట్ టైం ఇవ్వడానికి డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు. ఈ రకంగా అలోపతిలో ఓరల్ మెడిసిన్ అవనివ్వండి, ఇంజెక్టబుల్ ఇన్సులిన్స్ అవనివ్వండి, అలాగే అలోపతిక్ మెడిసిన్లో ఈ ఓరల్ మెడికేషన్ అవనివ్వండి, అలాగే ఇంజెక్టబుల్స్ అంటే ఇన్సులిన్ మాత్రమే కాదు, కొన్ని GLP ఎగోనిస్ట్ అని కూడా అంటాం. ఇవి కూడా మోస్ట్లీ ఇంజెక్షన్ రూపంలోనే ఇస్తారు, సబ్కుటేనియస్ ఇంజెక్షన్స్. వీటిలో వారానికి ఒకసారి ఇచ్చే మెడిసిన్లు కూడా ఉన్నాయి. ఈ రకంగా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంది. కాబట్టి పేషెంట్స్ సరైన డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళకున్న ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకుని కాంప్లికేషన్స్ నివారించగలగడం అన్నది చాలా ముఖ్యం. ఇన్సులిన్ ఇంజెక్షన్ అన్నది ఈ ర్యాపిడ్ యాక్టింగ్ అయితే కనుక 15 to 20 minutes బిఫోర్ ఫుడ్ ఇంటేక్ అంటాం. అంటే తినడానికి 15-20 నిమిషాలు ముందు మాత్రం తీసుకోవాలి. అలాగే మీడియం యాక్టింగ్ ఇవన్నీ హాఫ్ అన్ అవర్ టు 1 hour బిఫోర్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవాల్సి ఉంటుంది. పూర్వం ఒక 20 ఏళ్ల క్రితం నాకు తెలిసి ఇన్సులిన్ ఇంజెక్షన్ అంటే అందరూ ఫోరామ్లో చేసుకునేవారు. ఫ్లెక్సార్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫోరామ్ అంటూ ఇక్కడ తీసుకునేవారు. ఇప్పుడు అది పూర్తిగా నిషిద్ధం. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అన్నవి ఫ్యాట్ ఎక్కువ ఉండే ఏరియాల్లో, అంటే పొట్ట మీద కానీ థైస్లో కానీ సబ్కుటేనియస్ ఫామ్, అంటే పొట్ట మీద కానీ థైస్ మీద కానీ, లేదా పొట్ట మీద కానీ థైస్ మీద కానీ, లేదా చేతి మాస్ ఎక్కువ ఉంటే చేతి మీద కానీ ఇన్సులిన్ సిరింజెస్తో మాత్రమే తీసుకోవాలి. ఇన్సులిన్ సిరింజెస్కి నీడిల్ షార్ట్గా ఉంటుంది. అందువల్ల ఇది ఖచ్చితంగా పొడిచినప్పుడు సబ్కుటేనియస్ ఫ్యాట్లోకే ఈ హార్మోన్ వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.